ఇండియాలో అన్నిటికంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్స్లో మారుతి 800 ఒకటి. దీనిని ఇండియన్ గవర్నమెంట్ 1982లో స్టార్ట్ చేశారు. దీని ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉండటంతో 1983 నుంచి 2004 వరకు ఇండియన్స్ ఫేవరెట్ కార్గా ఉంది. అలాంటిది ఈరోజు మారుతి 800ని కొనడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మారుతి 800 ఎలా స్టార్ట్ అయింది, ఎంత బాగా సక్సెస్ అయింది అండ్ ఫైనల్గా ఎందుకు ఫెయిల్ అయిందని ఈ వీడియోలో చూద్దాం. ఈ స్టోరీ 1942లో హిందుస్థాన్ మోటార్స్ ఫస్ట్ టైం వాళ్ళ అంబాసిడర్ కార్ని లాంచ్ చేసినప్పుడు జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇండియాలో అంబాసిడర్, పద్మిని, మహేంద్ర అని కేవలం 3 కార్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. కానీ వీటి ప్రైస్ చాలా ఎక్కువ ఉండేది. నార్మల్ కస్టమర్స్ ఎవరూ వాటి ప్రైస్ని భరించలేకపోయేవారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1959లో అప్పటి పిఎం నెహ్రూ ఇండియాకి అఫోర్డబుల్ కార్స్ తీసుకురావాలనుకున్నారు. అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు 1970లో గవర్నమెంట్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీకి ఉన్న ఓన్లీ టార్గెట్ ఏంటంటే ఇండియాలో ఒక మంచి అఫోర్డబుల్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అప్పుడు నార్మల్ కస్టమర్స్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో కార్ కొనగలరు. సో మారుతి అప్పుడు టాప్ కంపెనీస్ అయిన సుజుకి, ఫోక్స్ వ్యాగన్, నిసాన్ లాంటి కంపెనీస్కి ఇన్విటేషన్ పంపించారు. అయితే ఈ లెటర్ సుజుకి ఎండీ వరకు రీచ్ అవ్వలేదు. ఆయన ఒకసారి ఫ్లైట్లో వెళ్తూ ఏదో ఒక మ్యాగజైన్లో సుజుకి ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్ రిజెక్ట్ చేసిందని న్యూస్ చదివారు. ఆయన ఆ న్యూస్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయనకి గవర్నమెంట్ నుంచి లెటర్ ఏమీ రాలేదు. సో ఆయన వెంటనే వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చిందా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. లెటర్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే ఆయన ఇండియన్ గవర్నమెంట్తో పార్ట్నర్షిప్కి ఒప్పుకున్నారు. అలాగే 21 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అలా మారుతి సుజుకి కార్ స్టార్ట్ అయింది. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 12 monthsకి మారుతి 800ని లాంచ్ చేశారు. దీని ప్రైస్ 47,500. ఈ కార్కి ఫస్ట్ నుంచి డిమాండ్ ఉండటంతో కంపెనీ 10,000 అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోమని చెప్పారు. సో 1,20,000 కస్టమర్స్ వెంటనే ఈ కార్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ టైంలో అప్పటికి వాళ్ళు అన్ని కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. సో వాళ్ళు లక్కీ డ్రాలో వచ్చిన పేరుకి ఫస్ట్ కార్ని ఇద్దామనుకున్నారు. అలా వాళ్ళు ఫస్ట్ కార్ని 1983లో ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఆ కార్ కీస్ని హర్పల్ సింగ్కి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఆర్డర్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి కంపెనీ కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ చేశారు. ఈ కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు 45,000లో కారు మ్యానుఫ్యాక్చరింగ్ కుదరదని చాలా కంపెనీస్ అనుకున్నాయి. కానీ మారుతి సుజుకి 1983లో 1 lakh కార్స్ని సేల్ చేశారు. అప్పుడు ఈ కార్స్కి డిమాండ్ ఎంతలా ఉండేదంటే ఈవెన్ అడ్వాన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా డెలివరీ అవ్వడానికి 6 months to 3 years టైం పట్టేది. ఆ తర్వాత 1984లో ఈ కంపెనీ మారుతి ఓమ్ని వ్యాన్స్ని, అలాగే 1985లో జీప్సీ కూడా లాంచ్ చేశారు. వాళ్ళు ఇండియాలో బెస్ట్ బడ్జెట్ కార్స్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మారుతి ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా 3 reasons ఉన్నాయి. ఫస్ట్, లైట్ వెయిట్. అంబాసిడర్, పద్మిని లాంటి వెహికల్స్ వెయిట్ ఎక్కువ ఉండేవి. దానివల్ల ఎక్కువ స్పీడ్ రన్ అయ్యేవి కాదు. అంబాసిడర్ హైయెస్ట్ స్పీడ్ 130 km/h ఉంటే మారుతి 800 కార్ వెయిట్ తక్కువ ఉండటం వల్ల ఈజీగా 140+ రన్ అయ్యేది అండ్ ఇంకా ఎక్కువ స్పీడ్ కూడా డ్రైవ్ చేసేవారు. సెకండ్, మైలేజ్. అంబాసిడర్, పద్మిని ఆ టైంలో మార్కెట్లో ఉన్న ఏ కార్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చేది కాదు. కానీ మారుతి 800 అప్పట్లోనే 16 km మైలేజ్ ఇచ్చేది. థర్డ్, అఫోర్డబిలిటీ. ప్రైస్ తక్కువ కాబట్టి ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. 2004 వరకు ఇంతమందిని అట్రాక్ట్ చేసుకున్న మారుతి 800 ఆ తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది? మారుతి కంపెనీ ఎప్పుడూ ఇండియాలో బెస్ట్ బడ్జెట్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కార్స్ని తయారు చేయాలని ట్రై చేస్తూ ఉండేవారు. అలా 2004లో మారుతి ఆల్టో కార్ని లాంచ్ చేశారు. ఈ కార్ డిజైన్, మోడల్, స్ట్రెంగ్త్, ఇంజన్ అన్నీ కూడా మారుతి 800 కంటే బెటర్గా పర్ఫామ్ చేసేవి. ఆల్టో ప్రైసింగ్ అండ్ ఫీచర్స్ మారుతి 800 కంటే చాలా బెటర్గా ఉండేవి. మారుతి ఆల్టో కార్ మార్కెట్లోకి రావడంతో జనం స్లోగా మారుతి 800ని నెగ్లెక్ట్ చేసేవారు. కేవలం 1 yearలో ఆల్టో కార్ మారుతి 800 బెస్ట్ సెల్లింగ్ రికార్డ్ని బ్రేక్ చేసింది. ఆల్టో కార్ కాకుండా మారుతి 800 ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ సేఫ్టీ మెజర్స్. మారుతి 800కి సేఫ్టీ మెజర్స్ ఉండేవి కాదు. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఒకప్పుడు పీఎం నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ మారుతి 800 వాడేవాళ్ళు. ఆ కార్ని స్టేటస్ సింబల్ అనుకునేవారు. కానీ ఇండియన్స్ కన్జ్యూమింగ్ కెపాసిటీ పెరగడంతో వాళ్ళు ఫ్యాషనబుల్ కార్స్ని కోరుకుంటున్నారు. సో మారుతి 800 ఓల్డ్ మోడల్ అయిపోయింది. అలా 2010 వరకు మార్కెట్లో 50% షేర్ని ఓన్ చేసుకున్న మారుతి 800 2014లో ఎమిషన్ నార్మ్స్ ఫాలో అవ్వట్లేదని బ్యాన్ చేశారు. మారుతి 800 కార్ ఫెయిల్ అయినప్పటికీ మారుతి కంపెనీకి మాత్రం ఆల్టో కార్ సేల్స్ వల్ల ప్రాఫిట్స్ వస్తూనే ఉన్నాయి. మారుతి ఇంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళ ప్రైస్తో పాటు ఇంకొక మెయిన్ రీజన్ వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఎకోసిస్టమ్. ఇంతకుముందు ఎయిర్టెల్ వీడియోలో యాపిల్ అండ్ ఎయిర్టెల్ ఎకోసిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకున్నారని చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఇంకా మారుతి ఎకోసిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మారుతి డ్రైవింగ్ స్కూల్స్ని స్టార్ట్ చేశారు. నేను ఒక కారు మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తే 90% సేమ్ కార్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇదే స్ట్రాటజీని మారుతి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు. సెకండ్, మారుతి ఫైనాన్స్ అండ్ మారుతి ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ని స్టార్ట్ చేశారు. ఇలా కస్టమర్స్ని వాళ్ళ ఎకోసిస్టంలోకి ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత మారుతి వాళ్ళ కార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ని కూడా లాంచ్ చేశారు. సో వాళ్ళ కార్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా సర్వీసింగ్ చేయించవచ్చు. ఆ తర్వాత మారుతి ట్రూ వాల్యూ అని సెకండ్ హ్యాండ్ కార్స్ని అమ్మటం కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇంకా తక్కువ ప్రైస్లో కార్ని కొనగలరు అండ్ వాడేసిన కార్స్ని ఈజీగా అమ్మగలరు. ఈ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కస్టమర్స్ మన దగ్గరే ఉంటారు. సో మనం ఎప్పుడూ ప్రాఫిట్స్ని జనరేట్ చేయొచ్చు. థర్డ్, రివార్డ్ పాయింట్స్.
వీళ్ళ దగ్గర సర్వీసింగ్ చేయించుకున్న ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ వస్తాయి, మనం వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఈ మధ్య కామన్ అయిపోయింది, కానీ మారుతి కంపెనీ 2006 ఆ టైంలోనే ఈ రివార్డ్ పాయింట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫోర్త్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. వాళ్ళు 2000 సిటీస్లో 3000 పైగా స్టేషన్స్ని సెటప్ చేశారు. దీనివల్ల మారుతి కార్స్ని కొనాలనుకున్న కస్టమర్స్ ఈజీగా కొనగలుగుతారు. సో అదిగా ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.